వెండర్స్ని ఇగ్నోర్ చేయకండి ప్లీజ్. వెల్కమ్ టు డే 2 ఆఫ్ 60 వీడియోస్ ఇన్ స్టార్టింగ్ 10 ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ ఇన్ 60 days. ఈరోజు పెద్దగా ప్రొడక్టివ్గా లేదు, ఎందుకంటే ఇంతకుముందు నో చెప్పలేక ఓకే అన్న 2 చిన్న పనుల దగ్గరికి వెళ్ళి అక్కడ రివ్యూ చేసి ఏమేమి కావాలి, ఎలా అవుతుంది, బడ్జెటింగ్ చేసడానికి టైం పట్టింది. ఇక ఈవినింగ్ మూవీకి వెళ్ళాను కాబట్టి ఆ గ్యాప్లో ఒక కాల్ వచ్చింది. నా నెంబర్ ఎవరో ఇచ్చారు, ఇట్లా ప్లైవుడ్ షాప్ అని చెప్పి ఒక కాల్ వచ్చింది. అరౌండ్ 3 o'clock కాల్ చేశారు. హాఫ్ అన్ అవర్ వస్తామన్నారు. 6 దాకా చూసాను, రాలేదు. సో ఇలా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఈ మధ్య ఒక హైదరాబాద్కి కొటేషన్ ఇచ్చాను అంతే. ఇంకా ఆ తర్వాత రెస్పాన్స్ లేదు. మెసేజ్ చేశాను, కాల్ చేశాను, లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రెస్పాండ్ అవ్వట్లేదు. అలా ఎందుకు చేస్తారు అంటే కావాలని చేయరు, వాళ్ళని తప్పు పట్టట్లేదు. బట్ ఇది చెప్తేనే కదా తెలుస్తుంది. కాబట్టి ఒకరు మీకు కొటేషన్ ఇచ్చారంటే మీ గురించి, మీ ఇంటి గురించి టైం అండ్ ఎఫర్ట్ పెట్టి ఆలోచించి ఒక కొటేషన్ ఇచ్చి ఉంటారు. అది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ రెస్పాండ్ అవ్వండి. ఇది మాకు నచ్చలేదు, మేము వేరే వాళ్ళతో ప్రొసీడ్ అవుతున్నాం, ఫైన్, వీ కెన్ యూస్ ఆర్ టైం ప్రొడక్టివ్లీ కదా. మీ టైం వేస్ట్ అవ్వదు, నా టైం వేస్ట్ అవ్వదు, నా కాల్ ఇగ్నోర్ చేయాల్సిన ఎందుకు మీకు ఆ స్ట్రెస్ అలాంటిది. సో ఇది నా గురించి మాత్రమే కాదు, ఓవరాల్గా బిజినెస్ పీపుల్ ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంటారు ఫర్ షూర్. మనం కూడా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ కావాలా అని, లోన్ కావాలా అని కాల్స్ వస్తుంటాయి. వాళ్ళకి అవసరం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేయండి. సో మీరేమనుకుంటున్నారు? కమెంట్స్లో చెప్పండి.